Hi children, good morning. How are you? Fine. I am SV Lakshmi teacher, your Telugu teacher from Dr. Bishan School. అయితే ఇవాటి క్లాస్లో లెసన్ 3 గేయం చెప్పుకుందాం. నిన్నటి వరకు ఏం నేర్చుకున్నారు మీరు? సామెతలు నేర్చుకున్నారు, లెసన్ 1 నేర్చుకున్నారు. ఏమి లెసన్ 1 నేర్చుకున్నారు కదమ్మా. లెసన్ 2 అతి తెలివి నేర్చుకున్నారు, పొడుపు కథలు నేర్చుకున్నారు, అతి తెలివి నేర్చుకున్నారు, సామెతలు నేర్చుకున్నారు. అయితే లెసన్ 3 ఉండిపోయింది, గేయం నేర్చుకుందామా మరి? అయితే గేయం బిగిన్ చేసే ముందు లెసన్ 3 గేయం బిగిన్ చేస్తాను. బిగిన్ చేసే ముందు ఆల్ ఆఫ్ యూ బ్రింగ్ యువర్ క్లాస్ 3 తెలుగు టెక్స్ట్ బుక్. ఓకే చిల్డ్రన్, క్లాస్ 3 తెలుగు టెక్స్ట్ బుక్, pencil, eraser, sharpener and rough book also. Okay children, all of you open your Telugu textbook page number 21 open చేయండమ్మా. గేయం చెప్తాను, గేయం చెప్పుకుందామా ఇవాళ క్లాస్లో మరి? ఓకే చెప్పండి. బాలలం బాలలం బంగారు జ్యోతులం నట్టింట్లో కాంతినిచ్చు విరజాజి పువ్వులం. మళ్ళీ చెప్పండి. బాలలం బాలలం బంగారు జ్యోతులం నట్టింట్లో కాంతినిచ్చు విరజాజి పువ్వులం. అయితే ఇదేంటంటే గేయము చిన్నపిల్లలు. బాలలు అంటే ఎవరు? మీరే. బాలలం బాలలం మీరెవరమ్మా? బాలలు. బాలలు అంటే చిన్న పిల్లలు. ఇక్కడ ఏంటంటే బాలలు, ఈ చిన్న పిల్లల్ని మిమ్మల్ని ఎవరితో పోల్చాడు? బంగారు జ్యోతులు. బంగారు జ్యోతులు అంటే దీపాలు. జ్యోతి అంటే దీపం. జ్యోతి అంటే ఏంటమ్మా? దీపం. దీపం వెలిగిస్తే మనకి ఎంత కాంతి వస్తుంది చూడండి ఇంట్లో. ఏమి అలాగే చిన్న పిల్లలు మనకి ఇంట్లో, నట్టింట్లో. నట్టిల్లు అంటే మన ఇంట్లో. మన ఇంట్లో కనుక చిన్నపిల్లలు చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఏమి ఉంటే అంత కాంతి వస్తుంది. బాలల్ని ఎవరితో పోల్చాడు? బంగారు జ్యోతులు. బంగారు జ్యోతులతో పోల్చాడు. జ్యోతి అంటే దీపం ఇంటికి వెలుగు ఎంత ఇస్తుందో, దీపం ఇంటికి వెలుగును ఎంత ఇస్తుందో చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కూడా అలాగే అంత కాంతినిస్తుంది అని పోల్చాడు అనమాట. ఇక్కడ విరజాజి పువ్వులు, వాళ్ళు నవ్వుతూ ఉంటే ఎలా ఉంటుంది? పువ్వు ఎంత బాగుంటుందమ్మా. విరజాజి పువ్వులు చూసారా? పువ్వు విడితే ఎంత అందంగా ఉంటుందో. పిల్లలు, చిన్నపిల్లలు నవ్వినా, నడిచినా, మాట్లాడినా, ఇంట్లో అల్లరి చేస్తూ ఉంటే అది అంత అందంగా ఉంటుంది అని ఇక్కడ చెప్పారనమాట. బాలల్ని ఎవరితో పోల్చాడు? బంగారు జ్యోతులు. బంగారు జ్యోతులతో. తర్వాత కాంతినిచ్చు. ఇంట్లో కాంతి, వెలుగు ఉంటుంది. ఇంట్లోని పిల్లలు ఉన్న ఇల్లు చాలా కాంతిగా ఉంటుంది. కాంతి అంటే చాలా వెలుగు ఉంటుంది అని అర్థం. ఎందుకు? వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అమ్మ ఎత్తుకుంటూ ఉంటుంది, చక్కగా బాగుంటుంది. ఆ ఇల్లు ఎంతో కాంతినిస్తుంది చిన్నపిల్లలు ఉన్న ఇల్లు. విరజాజి పువ్వులు. విరజాజి పువ్వులతో కూడా, పువ్వు అయితే ఎంత అందంగా ఉంటుందో పిల్లలు నవ్వితే కూడా అంత అందంగా ఉంటుంది అని చెప్పాడు. ఫస్ట్ 1. సెకండ్ 1 చూడండి. ఇక్కడ 1 నెంబర్ 1, ఇది నెంబర్ 1. నెంబర్ 1 తర్వాత తొలి వెలుగు. మళ్ళీ చెప్పండి. తొలి వెలుగు ముంగిలిలో లేలేత వెలుగులం విశాలమైన హృదయంలో వెలుగు నింపే కాంతులం. తొలి వెలుగు ముంగిలిలో లేలేత వెలుగులం విశాలమైన హృదయంలో వెలుగు నింపే కాంతులం. సెకండ్ 1 చూడండి. సెకండ్ 1 ఇదమ్మా. సెకండ్ 1 ఇది ఫస్ట్ 1, సెకండ్ 1. అందుకే నెంబర్స్ రాసాను చూసుకోండి. ఫస్ట్ 1 బాలలం బాలలం, తొలి వెలుగు 2 చదవాలి. నెక్స్ట్ 3 తర్వాత అర్థం చెప్తాను. 3 చెప్పండి. మాతృమూర్తి ఒడిలో మై మరచే శిశువులం
భారత జాతి గర్వించే భావి భారత పౌరులం. మాతృమూర్తి ఒడిలో మైమరచే శిశూలం. భారత జాతి గర్వించే భావి భారత పౌరులం. ఫోర్త్ వన్ చూడండి. నిరాశ చీకటి నిండిన ఇళ్లకు ఆశల మణి దీపాలం. నవ్వుల పువ్వులు రువ్వుచూ తుర్రున తిరిగే చక్కని గువ్వలం. నిరాశ చీకటి నిండిన ఇళ్లకు ఆశల మణి దీపాలం. నవ్వుల పువ్వులు రువ్వుచూ తుర్రున తిరిగే చక్కని గువ్వలం. ఏంటమ్మా మళ్ళీ చెప్పండి. బాలలం బాలలం బంగారు జ్యోతులం. మళ్ళీ చెప్పండి అమ్మా. బాలలం బాలలం బంగారు జ్యోతులం. బాలలం బాలలం బంగారు జ్యోతులం. నట్టింట్లో కాంతినిచ్చు నట్టింట్లో కాంతినిచ్చు విరజాజి పువ్వులం. బాలలం బాలలం బంగారు జ్యోతులం. బాలలం బాలలం బంగారు జ్యోతులం. నట్టింట్లో కాంతినిచ్చు విరజాజి పువ్వులం. తొలి వెలుగు ముంగిలిలో తొలి వెలుగు ముంగిలి అంటే తొలి వెలుగు ముంగిలి అంటే ఇంటి ముందు గుమ్మం అన్నమాట. పొద్దున్నే సూర్యోదయం అవుతుంది కదా, దాన్నే తొలి వెలుగు అంటారు. అర్థమైందా? తొలి వెలుగు ముంగిలిలో లేలేత వెలుగులం. అప్పుడు ఎండ ఎక్కువగా ఉండదు కదా, ఎండ ఎక్కువగా ఉండదు, దాన్నే తొలి వెలుగు అంటారు. ఎండ కూడా చాలా తక్కువ ఉంటుంది బాగా. సూర్యుడు పొద్దున్నే 6, 5:30 అప్పుడు లేస్తారు కదా, అప్పుడు ఎండ ఎంత బాగుంటుందో అలాగ లేలేత వెలుగులు. వాళ్ళ ఒళ్ళు ముట్టుకుంటే లేతగా ఉంటుంది, వాళ్ళు కందిపోతారన్నమాట. అందుకు లేలేత వెలుగులు అంటారు. తొలి వెలుగు ముంగిలిలో ఇంటి ముందు వాళ్ళు నడుస్తున్న వాళ్ళు ఇలా పట్టుకున్నా కూడా వాళ్ళ శరీరం బాగా ఎర్రగా అయిపోతూ ఉంటుంది. వాళ్ళ శరీరం ఎలా ఉంటుందమ్మా? లేతగా ఉంటుంది. విశాలమైన హృదయంలో వెలుగు నింపే కాంతులు. విశాలమైన హృదయం, వాళ్ళ హృదయం వాళ్ళకి ఏమీ తెలీదు, విశాలంగా ఉంటుంది. కుళ్ళు ఏమి అందరినీ కొడదాం తిడదాం, తర్వాత చెడు ఆలోచనలు ఏమి వాళ్ళకి, మంచి చెడు అబద్ధాలు ఆడడం. చిన్న పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ హృదయం మనస్సు, హృదయం అంటే ఏంటి? మనస్సు ఎలా ఉంటుందమ్మా? విశాలంగా ఉంటుంది. వాళ్ళ హృదయం చాలా విశాలంగా ఉంటుంది. అంటే విశాలంగా ఉండడం అంటే వాళ్ళ మనసులో ఏమీ ఉండదు. అబద్ధాలు ఆడాలి, ఒకరిని కొట్టాలి ఏమీ తెలియదు వాళ్ళకి, పిల్లలకి. అర్థమైందా? వెలుగు నింపే కాంతులో. తర్వాత మాతృమూర్తి ఒడిలో. అర్థం చెప్తానని చెప్పాను కదా, అర్థం చెప్పేసి మరొకసారి చదువు. మాతృమూర్తి అంటే ఎవరు? అమ్మ. మాతృమూర్తి అంటే ఎవరమ్మా? అమ్మ. అమ్మ ఒడిలో, మాతృమూర్తి ఒడిలో మైమరచే శిశువులం. చిన్నప్పుడు పిల్లలు ఎక్కడ పడుకుంటారు? మీరు పడుకున్నారా అమ్మ ఒడిలో? మీ అమ్మ ఒడిలో పడుకున్నారు. మాతృమూర్తి అంటే ఎవరమ్మా? అమ్మ. మాతృమూర్తి అంటే ఎవరు? అమ్మ. అమ్మ ఒడిలో, అమ్మ ఒడిలో చిన్నప్పుడు పిల్లలు ఎక్కడ పడుకుంటారు? శిశువులు అంటే పిల్లలు. పిల్లలు ఎక్కడ పడుకుంటారమ్మా? అమ్మ ఒడిలో. భారత జాతి గర్వించే భావి భారత పౌరులం. భారత జాతి గర్విస్తుంది. చిన్నప్పుడు మీరు అమ్మ ఒడిలో పడుకుంటారు హాయిగా. పెద్ద అయితే మంచి బాగా చదువుకొని మంచి మార్కులతో బాగా చదువుకొని పెద్ద భారత జాతి, మన భారతదేశానికే గొప్ప పేరు తెస్తారనమాట ఈ పిల్లలు. అర్థమైందా? భారత జాతి గర్వించే భావి భారత పౌరులు పెద్దవాళ్ళగా అవుతారు. అర్థమైందా? ఇప్పుడు ప్రధానమంత్రి చిన్నప్పటి నుంచి ఇంకా చాలా మంది ఉన్నారు. అర్థమైన శాస్త్రజ్ఞులు, డాక్టర్లు, కలెక్టర్లు, వీళ్ళందరూ
చిన్నప్పుడు వాళ్ళు పిల్లలే కదా, బాగా చదువుకున్నారు. భారత జాతి మెచ్చుకునేటట్టుగా అందరూ పెద్ద అయిన తర్వాత వాళ్ళని మెచ్చుకునేటట్టుగా ఈ పిల్లలు తయారవుతారనమాట. అర్థమైందా? చిన్నప్పటి నుంచి మంచి క్రమశిక్షణతో ఉండాలి. నెక్స్ట్, నిరాశ చీకటి నిండిన ఇళ్లకు ఆశల మణి దీపాలం. ఇంట్లోని నిరాశ చీకటి నిండిన ఇళ్లకు, ఇంట్లో ఏంటంటే చిన్నపిల్లలకి ఉంటే గనక ఆ తల్లిదండ్రులు ఆ చిన్నపిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మా పిల్లడు స్కూల్కి పంపిస్తారు చిన్నప్పటి నుంచి, ఎల్కేజీ నుంచి, ప్లే హోమ్ నుంచి. తర్వాత మా పిల్లడికి మంచి మార్కులు రావాలి అని చెప్పి తల్లిదండ్రులు బాగా బుద్ధిగా ఉండాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి అని అనుకుంటారు కదా. అందుకని చెప్పి ఆశల మణి దీపాలు, నిరాశ చీకటి నిండినెందుకు ఆశల మణిదీపాలు. ఎవరు మణిదీపాలు? ఇంట్లోని బాలలే మణిదీపాలు. పేరెంట్స్కి, తల్లిదండ్రులకి ఎవరమ్మా మణిదీపాలు? బాలలు. అర్థమైందా? ఎందుకు? బాగా అందరూ మెచ్చుకుంటూ ఉంటే మంచి మార్కులతో 10th క్లాస్లో 10/10, ఇంటర్లో పెద్ద డాక్టర్ చదివినా, కలెక్టర్ చదివినా, అర్థమైందా, మంచి ఉద్యోగస్తులైనా, ఆర్మీలో అన్నిట్లో సెలెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంతో ఆశల్ని నింపినట్టుగా అనుకుంటారు తల్లిదండ్రులు. అందరూ మెచ్చుకుంటూ పొగుడుతూ ఉంటే ఆ పిల్లల్ని. అది నవ్వుల పువ్వులు రుబ్బుచు తుర్రున తిరిగే చక్కని గువ్వలం. నవ్వుల పువ్వులు, చిన్నపిల్లలు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు, ఆడుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు, పాడుకుంటూ ఉంటారు. అర్థమైంది? అది మరొక్కసారి చెప్పండి. బాలలం బాలలం బంగారు జ్యోతులం నట్టింట్లో కాంతినిచ్చు విరజాజి పువ్వులం తొలి వెలుగు ముంగిలిలో లేలేత వెలుగులం విశాలమైన హృదయంలో వెలుగు నింపే కాంతులం తొలి వెలుగు ముంగిలిలో లేలేత వెలుగులం విశాలమైన హృదయంలో వెలుగు నింపే కాంతులం మాతృమూర్తి ఒడిలో మై మరచే శిశువులం. అయితే బాలలు ఎవరి ఒడిలో మై మరచి పడుకుంటారు చెప్పండి? మాతృమూర్తి. మాతృమూర్తి అంటే ఎవరు చెప్పాను? అమ్మ ఒడిలో నిద్రిస్తూ ఉంటారు. అమ్మ ఒడిలో నిద్రిస్తూ ఇంటికి వెళ్ళగానే మీరు చూడండి, స్కూల్ నుంచి ఇంటికి వెళ్తారు, ఆ బ్యాగ్ అక్కడ పడేస్తారు. అమ్మా అనుకుంటూ చక్కగా ఆ బ్యాగ్ పడేసి అమ్మ అక్కడ ఉంటే అమ్మ ఒళ్ళోని చిన్నపిల్లలు. మీరు అనుకోండి, అమ్మని చూడగానే ఒక రకమైన ఆనందం వస్తుంది మీకు, ఎక్కడ లేని నవ్వు వచ్చేస్తుంది కదా. ఆ బ్యాగ్ అక్కడ పడేసి అమ్మ ఒళ్ళో తల పెట్టేసుకొని చక్కగా పడుకుంటారు కాసేపు కదా. అది భారత జాతి గర్వించే భావి భారత పౌరులం మాతృమూర్తి ఒడిలో మై మరచే శిశువులం. మాతృమూర్తి అంటే అమ్మ, తల్లి. శిశువులు అంటే పిల్లలు. భారత జాతి గర్వించే భావి భారత పౌరులం. నిరాశ చీకటి నిండిన ఇళ్లకు ఆశల మణిదీపాలం నవ్వుల పువ్వులు రువ్వుచు తుర్రున తిరిగే చక్కని గువ్వలం. నిరాశ చీకటి నిండిన ఇళ్లకు ఆశల మణిదీపాలం నవ్వుల పువ్వులు రువ్వుచు తుర్రున తిరిగే చక్కని గువ్వలం. అయితే బాలలం ఇదేంటంటే మీకు నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఇది నెంబర్ 1, 2, 3, 4 ఇవన్నీ కూడా బాగా నేర్చుకోండి. అయితే ఈ బాలలం గేయం వీడియో మళ్ళీ చూసి మీకు అర్థం అవ్వదు, రాకపోతే మళ్ళీ వీడియో ఒకసారి ఆన్ చేసి మళ్ళీ నేర్చుకోండి. ఈ గేయం చదవడం బాగా రావాలి అందరికీ. అర్థమైందా లేదా గేయం? ఓకే చిల్డ్రన్, దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటి? గేయం తాలూకా ఎవరి గురించి చెప్పామమ్మా? గేయం అంతా చెప్పండి.
బాలలు. బాలలు అంటే ఎవరని చెప్పాను? చిన్న పిల్లలు. బాలల్ని ఎవరితో పోల్చారని చెప్పాను? ఎవరితో పోల్చారు? బంగారు జ్యోతులు, విరజాజి పువ్వులు. చిన్నపిల్లలు ఎలా ఉంటారు? బంగారు జ్యోతుల్లాగా అని చెప్పాను కదా. బంగారు జ్యోతులు. దీపం ఏమి ఎంత వెలుగునిస్తుందో, పిల్లలు ఇంట్లో నవ్వుతూ ఉంటే అంత వెలుగునిస్తారు. ఆ తల్లిదండ్రి మీ నవ్వుతూ ఉంటే మిమ్మల్ని చూసి కూడా తల్లిదండ్రులు చాలా గర్వపడతారు, ఆనందిస్తారు. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేటి బాలలే ఇప్పుడు మీరు చిన్నపిల్లలు, రేపటి పౌరులు, పెద్ద అవుతారు మీరు, దేశానికి ఎంతో గొప్ప పేరు తెస్తారు అని అర్థం. అర్థమైందా? ఈ గేయం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పేజ్ నెంబర్ 21లో నేటి బాలలే రేపటి పౌరులు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు. చిన్నపిల్లలు ఏమవుతారు? రేపొద్దున్న భారత్ జాతి గర్వించాలి మిమ్మల్ని. అర్థమైందా? ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఒక డాక్టర్. ఇప్పుడు చూడండి, ఈ కరోనా టైంలో డాక్టర్లను అందరూ ఎంతో మెచ్చుకుంటున్నారు కదా. వాళ్ళు చిన్నప్పుడు బాగా చదువుకున్నారు కాబట్టే ఇప్పుడు ఎంతో మందిని బతికిస్తున్నారు కదా వాళ్ళు. అదనమాట. అర్థమైందా? మరి బాగా చదువుకుంటారా? బాగా చదువుతారు కదా. ఓకేనా? ఏమి బాగా చదవాలి, దేశానికి మంచి పేరు తేవాలి. ఓకే. అయితే ఇందులోని కొన్ని కఠిన పదాలు చెప్తాను చూడండి. కఠిన పదాలు. కఠిన పదాలు. కఠిన పదాలు అంటే ఏంటి? హార్డ్ వర్డ్స్. కఠిన పదాలు. కఠిన పదాలను ఏమంటారమ్మా? న్యూ వర్డ్స్. న్యూ వర్డ్స్ నేర్చుకుందామా మరి? న్యూ వర్డ్స్. జ్యోతులు. ఏంటిది? జ్యోతులు. న్యూ వర్డ్స్ ఇవి రావాలి, ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవి వస్తే కానీ మీకు ఈ లెసన్ తాలూకు అర్థాలు అవి రావు. జ్యోతులు, కాంతులు. ఏంటమ్మా? కాంతులు, జ్యోతులు. జ్యోతులు అంటే ఏం చెప్పాను? దీపాలు. కాంతులు, వెలుగు. కాంతులు అంటే వెలుగు. థర్డ్ వన్ మాతృమూర్తి. మాతృమూర్తి అంటే ఎవరని చెప్పాను నేను? చెప్పండి. వెరీ గుడ్, అమ్మ. మాతృమూర్తి అంటే అమ్మ. మాతృమూర్తి అంటే ఎవరమ్మా? అమ్మ. నెక్స్ట్ పౌరులు. ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి. పౌరులు. కఠిన పదాలు. ఇదిగో కఠిన పదాలు. ఇదిగో జ్యోతులు. ఇదిగో జ్యోతులు. దీపం అని చెప్పాను కదా, జ్యోతి అంటే దీపం. ఇదిగో కాంతులు. ఎంత కాంతి! దీపావళికి మనం ఏమి దీపాలు పెడతాం కదా, ఎంత కాంతిని ఇస్తుంది అన్ని కాలుస్తూ ఉంటే. అది. తర్వాత ఇగో మాతృమూర్తి. మాతృమూర్తి అమ్మ. మాతృమూర్తి అంటే ఎవరు? అమ్మ. ఇగో పౌరులు. పెద్ద అయిన తర్వాత వాళ్ళే పౌరులు. నెక్స్ట్ పేజీలో ముంగిలి. ఇంటి ముందరి భాగం. మీ ఇల్లు ఉంటుందా? మనం ముగ్గులు వేస్తారు కదా, దాన్నే ముంగిలి అంటారు. ఏంటమ్మా? ముంగిలి. ఫిఫ్త్ వన్ ఏంటి? ముంగిలి. ఓకే చిల్డ్రన్. సిక్స్త్ వన్ గువ్వలు. గువ్వలు. జంట. గువ్వలు అంటే ఇంకో రెండు. గువ్వ పెట్ట అంటారు. అర్థమైందా? ఓకే చిల్డ్రన్. అయితే నెక్స్ట్ ఇచ్చాడు ఇది. ఇది ఒక్కసారి చదివేస్తాను. దీని కింద ఇది అవసరం లేదు, కానీ మీకు ఒక్కసారి నేను బుక్లో చదివి వినిపిస్తాను. ఇది ఎగ్జామ్కి గట్రా ఉండదు, కానీ ఒకసారి చెప్పండి. పెద్దలను, పిన్నలను, అన్నలను, అక్కలను, తమ్ముళ్ళను, చెల్లెళ్ళను, అమ్మను, నాన్నను, అందరినీ ప్రేమిద్దాం. ధనవంతుల, ధనహీనుల, ఉన్నోళ్లను, లేనోళ్లను, అందరినీ సమానంగా ప్రేమిద్దాం. ప్రేమిద్దాం. అందరూ పరమాత్ముని అందమైన బిడ్డలే గదా. పక్షపాతమేల మనకు, అందరినీ ప్రేమిద్దాం. కుల మతముల జోలి వద్దు, ప్రేమించుటే మనకు ముద్దు. ఇది అవసరం లేదు. ఇది చూసుకొని ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చాడు కదా, ఈ బ్లాంక్స్
అవి మీరు ఫిల్ చేయండి. ఇది చూసుకొని మీకు ఫిల్ చేయడం రావాలి. దేని తర్వాత ఏ వర్డ్ ఉంటుందో దాన్ని చూసి గేయం చూసి మీరు ఫిల్ చేయడం నేర్చుకోవాలి. ఓన్గా చేయండి. ఇది టీచరు చెప్పకూడదు. పెద్దలను, పిన్నలను, అన్నలను, అక్కలను, అందరినీ. దీని ముందు ఇక్కడ చూడండి, ఒకటి నేను చెప్తాను. ఇగో పెద్దలను, పిన్నలను, అన్నలను, అక్కలను, తమ్ముళ్ళను, అమ్మను, అందరినీ తర్వాత ప్రేమిద్దాం. ఇక్కడ అందరినీ అని ఇచ్చాడు. అందరినీ ఆ ముందు వర్డ్ బ్లాంక్ ముందు వర్డ్ చూసుకోవాలి. బ్లాంక్కి ముందు వర్డ్ వెనుక వర్డ్ చూసుకొని ఎక్కడ బ్లాంక్ ఇచ్చాడో అలాగ మీరు చెయ్యాలి. అర్థమైందా? సెకండ్ వన్ ధనవంతుల అని ఇచ్చాడు. ధనవంతుల ఇది ఎక్కడుందో చూడండి. ఈ వర్డ్ ఎక్కడుందో చూడండి. నెక్స్ట్ బ్లాంక్ ఏది ఇవ్వలేదో చూడండి. ఉన్నోళ్లను ఇచ్చాడు. ఈ బ్లాంక్ తర్వాత వర్డ్ బ్లాంక్ ముందు వర్డ్ చూసుకొని ఇవన్నీ మీరు ఫిల్ చేయాలి. ఓకే చిల్డ్రన్? తర్వాత నెక్స్ట్ ఏంటంటే దాని కిందవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తున్నాను, రాసుకోండి. పేజ్ నెంబర్ 24 ఓపెన్ చేయండి. 24 అలా ఓపెన్ యువర్ తెలుగు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 24. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. బాలలం, నేను రాస్తున్నాను, నాతో పాటు రాయండి. బాలలం మనం ఎలా ఉండాలి? బాలలం మనం ఎలా ఉండాలి? హోంవర్క్ PDF పంపిస్తాను నేను. ఓకేనా? ఇవి పంపిస్తాను, మీరు నేర్చుకుందరు. ఒకసారి చదవడానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు రాయకండి, ఒకసారి చదవడానికి చెప్తున్నాను. బంగారు జ్యోతుల్లాగా, బంగారు జ్యోతుల్లాగా ఎలా ఉండాలమ్మా? బంగారు జ్యోతుల్లాగా, కాంతినిచ్చే విరజాజి పువ్వుల్లాగా ఉండాలి. కాంతిని విరజిమ్మే, చదివి చెప్తాను. పువ్వుల్లాగా ఉండాలి. కాంతిని విరజిమ్మే పువ్వుల్లాగా ఉండాలి. ఓకే చిల్డ్రన్? పువ్వుల్లాగా ఉండాలి. క్వశ్చను ఆన్సరు చదివి చెప్తాను నేను. తర్వాత హోంవర్క్ పంపించినప్పుడు మీరు రాసుకోవాలి. హోంవర్క్ పంపించినప్పుడు ఫిల్ చేయాలి. సెకండ్ వన్ చూడండి. బాలలు ఎవరి ఒడిలో, బాలలు ఎవరి ఒడిలో మైమరుస్తారు? బాలలు ఎవరి ఒడిలో మైమరుస్తారు? అమ్మ ఒడి. ఎవరి ఒడి? అమ్మ. అమ్మ ఒడిలో అని రాయండి చాలు. ఎవరి ఒడిలో మైమరుస్తారు బాలలు? అమ్మ ఒడిలో. థర్డ్ వన్. భావి భారత పౌరులను చూసి ఎవరు గర్విస్తారు? భావి భారత పౌరులను చూసి ఎవరు గర్విస్తారు? భారత జాతి. ఎవరమ్మా? భారత జాతి. భారత జాతి గర్విస్తుంది. భారత జాతి అంటే మన దేశం పేరేంటి? భారతదేశం. మన జాతి ఏంటి? భారత జాతి. మన దేశం పేరు భారతదేశం, మన జాతి భారత జాతి. అర్థమైందా? ఒకసారి మళ్ళీ ఈ 3 క్వశ్చన్స్ చెప్పాను. 3 క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. రీడింగ్ ఒకసారి నేను చదివిస్తాను. బాలలం మనం ఎలా ఉండాలి? బాలలం మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? బంగారు జ్యోతుల్లాగా, కాంతిని విరజిమ్మే పువ్వుల్లాగా ఉండాలి. మళ్ళీ చెప్పండి. బాలలం మనం ఎలా ఉండాలి? బంగారు జ్యోతుల్లాగా. ఎలా ఉండాలమ్మా? బంగారు జ్యోతుల్లాగా, కాంతిని విరజిమ్మే పువ్వుల్లాగా ఉండాలి. బంగారు జ్యోతుల్లాగా, కాంతిని విరజిమ్మే పువ్వుల్లాగా ఉండాలి. సెకండ్ వన్ చెప్పండి.
బాలలు ఎవరి ఒడిలో మైమరుస్తారు? అమ్మ ఒడిలో. బాలలు ఎవరి ఒడిలో మైమరుస్తారు? అమ్మ ఒడిలో. బాలలు ఎవరి ఒడిలో మైమరుస్తారు? మైమరవడం అంటే ఏం లేదు, పడిపోయారు అనుకోండి, మీరు ఎక్కడైనా వెళ్ళి అమ్మా అంటారు. అమ్మ ఒళ్ళో ఆ దెబ్బ కూడా తగిలింది, ఆ బాధను మర్చిపోతారు, నొప్పిని మర్చిపోతారు. మైమరవడం అంటే మర్చిపోయి చక్కగా ఏడుపు ఆపేసి ఉంటారనమాట మీరు. అది అమ్మ ఒడి, అందుకు అంటారు. బాలలు ఎవరి ఒడిలో మైమరుస్తారు? అమ్మ ఒడిలో. ఎవరి ఒడిలో అమ్మ? అమ్మ ఒడిలో. భావి భారత పౌరులను చూసి ఎవరు గర్విస్తారు? భారత జాతి. భావి భారత పౌరులను చూసి ఎవరు గర్విస్తారు? భారత జాతి గర్విస్తుంది అని రాయండి. భారత జాతి గర్విస్తుంది. ఎవరు గర్విస్తారు? భారత జాతి. అయితే భారత పౌరులను చూసి ఎవరు గర్విస్తారమ్మా? భారత జాతి గర్విస్తుంది. ఎవరు గర్విస్తారు? భారత జాతి. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇవి షార్ట్ క్వశ్చన్స్ ఇవి. ఏంటమ్మా? S/Q అంటే షార్ట్ క్వశ్చన్స్, చిన్న వన్ వర్డ్ ఆన్సర్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఒక్కొక్క వాక్యంలో సమాధానం రాయము. ఇవన్నీ కూడా ఒక్కొక్క వాక్యం, చిన్న వాక్యాలే, చిన్న వర్డ్ అయినా పర్వాలేదు. 4th one, బాలలు ఎవరికి ఆశల మణిదీపాలు? ఎవరికి మణిదీపాలు? నిరాశ చీకట నిండిన ఇళ్లకు. మీరు గేయం బాగా నేర్చుకుంటే ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకే, ఆన్సర్ చూడండి. నిరాశ చీకటి నిండిన ఇళ్లకు. నిరాశ చీకటి నిండిన ఇళ్లకు. నిరాశ చీకటి నిండిన ఇళ్లకు. ఓకే, 4 questions. బాలలు ఎవరికి ఆశల మణిదీపాలు? బాలలు ఎవరికి ఆశల మణిదీపాలు? మీరు నిరాశ చీకటి నిండిన ఇళ్లకు. అర్థమైందా? నిరాశ చీకటి నిండిన ఇళ్లకు బాలలు ఎవరికి ఆశల మణిదీపాలు? బాలలు ఎవరికి ఆశల మణిదీపాలు? నిరాశ చీకటి నిండిన ఇళ్లకు. ఓకే చిల్డ్రన్, అయితే ఇవాళ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? లెసన్ 3 గేయం నేర్చుకున్నాం. మరొకసారి ఆ గేయం మీరు బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఓకే చిల్డ్రన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పాను, గేయం అర్థం చెప్పాను. ఓకే, బాగా ప్రాక్టీస్ అవ్వండి గేయం. ఆ వీడియో మళ్ళీ ఆన్ చేసుకోండి మీకు రాకపోతే, చాలాసార్లు చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్తాను. బాయ్.